Neuro, Pulmo and Center for Surgical Excellence, Sai Deepa Multi-Speciality Hospital, Chandanagar, Hyderabad. ఆ ఇల్లు ఇంకా పెళ్లి కళతోనే ఉట్టిపడుతోంది. గడపకు పూసిన పసుపు, గోడలకు వేసిన కొత్త రంగులు ఇంకా కొత్తగానే కనిపిస్తూ ఉన్నాయి. అల్లారు ముద్దుగా పెంచిన కూతుర్ని అత్తారింటికి పంపి ఒక పెద్ద బాధ్యత తీరింది అని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకోవాల్సిన సమయం అది. కానీ అంతలోనే ఆ ఇంట్లో చావుడప్పు మోగింది. సంతోషంతో వెలిగిపోవలసిన ఆ ఇల్లు ఒక్కసారిగా వల్లకాడిగా మారిపోయింది. అంబర్పేటలో జరిగిన ఈ విషాదం గుండెలను పిండేస్తోంది. భార్యాభర్తలతో పాటు కన్న కొడుకు కూడా బలవన్మరణానికి పాల్పడటం కన్నీరు పెట్టిస్తోంది. ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఎందుకు ఇలా ప్రాణాలు వదిలారు అని ఆరా తీస్తే దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంటి ఆడబిడ్డకు ఏ లోటు లేకుండా సమాజం ముందు తల ఎత్తుకునేలా అత్యంత ఘనంగా పెళ్లి జరిపించారు రామ్రాజ్ మాధవి దంపతులు. కానీ ఆ గౌరవం వెనుక ఉన్న అప్పుల భారం వారి ప్రాణాలు తీసింది. కుమార్తెను అత్తారింటికి సాగనంపిన తర్వాత పరువు కోసం పడ్డ ఆరాటం, అప్పులు తీర్చలేమన్న భయం వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేశాయి. రామరాజు గతంలో వ్యాపారం చేసేవాడని స్థానికులు తెలిపారు. అయితే కొన్ని రోజులుగా ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో నిన్న రాత్రి రామరాజు అతని భార్య మాధవి కుమారుడు శశాంక్తో కలిసి ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొత్తగా కాపురానికి వెళ్ళిన ఆ ఆడబిడ్డ తన పుట్టింటి నుంచి ఆశీర్వాదాలు అందుతాయని ఎదురు చూసి ఉంటుంది. కానీ తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తోడుబుట్టిన తమ్ముడు ఇక లేరన్న వార్త ఆమెను కరుడుగట్టిన శిలలా మార్చేసింది. తండ్రి చేసిన అప్పులకు ఆమె బాధ్యురాలు కాకపోయినా ఆమె జీవితాంతం మోయాల్సిన తీరని దుఃఖాన్ని మాత్రం వారు ఆఖరి కానుకగా మిగిల్చి వెళ్ళారు. అండగా ఉండాల్సిన పుట్టిల్లు ఇప్పుడు కేవలం ఒక చేదు జ్ఞాపకంగా పాడుబడిన భవనంలా మిగిలిపోయింది. సమస్యలు మనుషులుగా వస్తాయి, కానీ ఆ సమస్యల కంటే మనిషి ప్రాణం చాలా గొప్పది. ఆర్థిక ఇబ్బందులు తాత్కాలికమే. కాస్త ధైర్యం చేసి ఎవరికైనా తమ బాధ చెప్పుకొని ఉంటే ఆ కుటుంబం ఇవాళ ఈ విధంగా మట్టిలో కలిసిపోయి ఉండేది కాదు. పరువు కోసం ప్రాణాలు వదిలేది కాదు. ప్రాణాలతో ఉండి పోరాడటమే అసలైన విజయం. అంబర్పేట ఘటన ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక. నిరాశలో ఉన్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. మీ వెనుక ఉన్న వాళ్ళ భవిష్యత్తు గురించి యోచించండి. ఆ ఒక్క నిమిషం ఆవేశాన్ని మీరు ఆపుకోగలిగితే ఎన్నో దీపాలు ఆరిపోకుండా వెలుగుతాయి. ప్రాణం తీసుకోకండి, ప్రాణం పోసే ఆలోచన చేయండి. బాపునగర్లో ఒక ముగ్గురు కుటుంబ సభ్యులు, భర్త, భార్య, కొడుకు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. రామరాజు ఏజ్ 54 years, మాధవి 50 years, శశాంక్ 24 years. ఈ ముగ్గురు కూడా వాళ్ళ ఇంట్లో ఊరేసుకొని చనిపోవడం జరిగింది. సో ముఖ్యంగా మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళకు ఒక ఆర్థిక భారము, ఫైనాన్షియల్ డెబిట్స్ ఉన్నాయి. రవి అని ఇక్కడ నియర్ బై ఉంటాడు, ఆయన కూడా మెసేజ్ పెట్టాడు. ఆ రవి అనే అబ్బాయి మార్నింగ్ 8 o'clock వచ్చి చూసే వరకు ఒక ఇద్దరు హ్యాంగ్ అయి ఉన్నారు. మాధవి వైపు బెడ్ మీద చనిపోయి ఉన్నది. సో ఇమీడియట్ గా పోలీసుకు కంప్లైంట్ చేస్తే మేము విజిట్ చేయడం జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే ఈ అప్పుల బాధ, డెబిట్స్, హోటల్లో ఫైనాన్షియల్ డెబిట్స్, అప్పులు ఉన్నాయనే ఉద్దేశంతో ప్రాథమికంగా తెలిసింది. సో వీళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. మళ్ళీ కూడా పోస్ట్ మార్టం కు శవాలని పంపించడం జరుగుతుంది.